ఆదోని రూరల్ 9 డిసెంబర్ విశ్వజ్యోతి ప్రతినిధి ఆదోని మండలం పరిధిలోని హనవళ్ల గ్రామంలోని 1వ నెంబర్ అంగన్వాడీ సెంటర్లో 2017 సంవత్సరంలోని నాబార్డు సంస్థ కింద 1,20,000 రూపాయలతోటి అంగన్వాడీ కేంద్రం నిర్మించడమైనది. నిర్మాణం చేపట్టిన కొద్ది రోజులకే అంగన్వాడీ కేంద్రంలో గ్రానైట్ బండలు కుప్పకూలిపోయాయి. సెంటర్లో కరెంటు, నీటి కుళాయి సరఫరా కూడా లేదు. పిల్లలను పంపించలేమంటున్నారు తల్లులు. పిల్లలు సెంటర్కి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఏ బండలో నుంచి, ఏ రంధ్రం నుంచి ఏ విషపురుగులు వస్తాయో తెలియదని, పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత అని తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. నా పేరు సెంది. ఈ అంగన్వాడీ కేంద్రానికి వసతులు సరిగా లేవు, నీళ్ళు సరిగా లేవు, కింద బండలు బాగలేవు, పైన ఫ్యాన్ లేదు. ఈ బండలు ఇట్లా ఉంటే పిల్లలు స్కూల్కి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. పురుగులు, విషజీవులు వస్తున్నాయి లోపలికి. అది ఈ వసతులు కల్పించాలని గవర్నమెంట్ గారిని ఇది ఎప్పటి నుంచి ఉందమ్మా ప్రాబ్లం? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. కొంచెం నీళ్ళ ప్రాబ్లం ఏమన్నా నీళ్ళ ప్రాబ్లం ఉందా? నీళ్ళ ప్రాబ్లం మామూలు ఉందా? పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి రావడానికి. ఇలా ఉన్నాడు బండలు ఇలా ఉండడానికి ప్రాబ్లం. పేరమ్మా? హుసేన్ బి. ఫస్ట్ ನನ್ನ ಹೆಸರು ಸೈನಾಜ್. ಈ ಅಂಗನವಾಡಿలో ಸರಿಗಿಲ್ಲ, ಕುಂದ್ರಕ್ಕೂ ಸರಿಯಾಗಿ ಇಲ್ಲ, ಬಂಡಗಳು ಬೇಸಿಲ್ಲ, ಫ್ಯಾನ್ ಗುಣ ಇಲ್ಲ. ನಾವು ಹೆಂಗ ಬಿಡ್ಬೇಕು ಇಲ್ಲಿ ಅಂತ సమాచారం ಇಲ್ಲ, అసలు ಬೇಸಿಲ್ಲ ಅಷ್ಟೇ. ఎప్పటి నుంచి ఉందా మీరు స్కూల్ బాగలేక? 3 ತಿಂಗಳಿಂದ ಇಲ್ಲ, 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితే ఉంది. ఇదే పరిస్థితినే ఉంది. బండలు సరిగా లేవు, బండలు సరిగా లేవు, స్కూలు ఏమేం బాగాలేవు, ఫ్యాన్ కూడా లేవు పిల్లలకి, స్కూల్ ఫ్యాన్ కూడా లేవు, కరెంట్ సప్లై ఏం లేదు, ఏమీ లేవు, కరెంట్ సప్లై కూడా లేవు. సరే, నీ పేరమ్మా? సైనాజ్.